గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు అంటే బయట పబ్లిక్లో టాక్ మీ శ్రీలేఖ గారికి కానీ మీకు కానీ కళ్యాణమణి కానీ అంత ర్యాపో ఏముండదు, వీళ్ళు కొంచెం డిటాచబుల్గానే ఉంటారు అనేది ఎంతవరకు దేంతో అండి ర్యాపో? ఎవరితో? మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీలోనే ర్యాపో లేదండి. అంత ర్యాపో ఉండదు, కాస్త డిటాచబుల్గా ఉంటారు వీళ్ళంతా అనేది. ఎలా ఏం లేదండి, అంతా కలిసి ఉంటారు. కలిసి ఉంటారు, ఎవరి వరకు వాళ్ళది కాకపోతే అది అంతే. ఇప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు కానీ లేకపోతే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కానీ అన్ని కుటుంబాల్లోనే ఉంటాయండి, అన్ని చోట్ల ఉంటాయండి. ఇద్దరు మనుషులు అన్నాకనే రెండు కుటుంబాలు వదిలేయండి, ఇద్దరు మనుషులు అని అంటేనే ఇద్దరు వేవులెంతో ఒకేలా ఉండదు. ఉంటే వాళ్ళు రోబోసో లేకపోతే ఇంకోటి ఏదో అవుతారు, మెషిన్స్ అవుతారండి. మనిషి అన్నాక ఇండివిజువల్ థాట్ ఉంటుంది, ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఆ థాట్ ప్రాసెస్లో డిఫరెన్సెస్ ఉంటాయి. అది మొగుడు పెళ్ళం అవ్వచ్చు, అన్న తమ్ముడు అవ్వచ్చు, అక్క చెల్లి అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు బేసికల్గా మనుషులు కాబట్టి వాళ్ళకి ఒక ఇండివిజువల్ థింకింగ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ థాట్ ప్రాసెస్లో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి. వచ్చినాయి ఎంతవరకు వెళ్తున్నాయి అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఎంత త్వరగా సబ్సైడ్ అయిపోతున్నాయి, లేకపోతే ఎంతవరకు ఒక చిన్న భేదాభిప్రాయం ఒక పెద్ద అగాధం అయిపోయింది అని అనేలాంటి సిచ్యువేషన్స్ చాలా మందిలో ఉండొచ్చు. లేదా అంత పెద్ద అగాధం లాంటి సమస్య వచ్చినా సరే అది ఒక చిన్న బీట్లాగా మళ్ళీ అతుక్కుపోయే స్వభావం ఉన్న మనుషులు, ఫ్యామిలీస్ కూడా ఉండొచ్చు, ఉంటాయండి. దట్స్ ట్రూ. అబ్సల్యూట్లీ. అంటే జనాలు ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, సో వాళ్ళ క్లారిటీ కోసం నేను అడిగింది, అంతకుమించి పీపుల్ లైక్ టు హియర్ సంథింగ్. ఇది కదండి గాసిప్ కానీ ఇది కానీ, అంటే పక్కోడి లైఫ్ ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థింగ్ ఈజ్ మన లైఫ్ మనకి ఇంట్రెస్టింగ్గా ఉందనుకోండి, అప్పుడు పక్కోడిని పట్టించుకోం. కరెక్ట్. అంటే మీదంటూ ఇది ప్రత్యేకమైన జోనర్, ఇందులో నేను చాలా బాగా రాయగలుగుతాను అనేది ఏమైనా ఉందా సార్ పర్టికులర్? ఏదండి? ఇది నా జోనర్, ఇది ఖచ్చితంగా ఇందులో నేను బాగా చేయగలను అలా ఉందా? లేకపోతే ఎనీ జోనర్ నేను రాయగలను అంటే ఏమండి, ఇప్పుడు మనం ఎంచుకునే జానర్ బట్టి అందులో మనం రాయగలుగుతాం లేదా అన్నది తెలుస్తుంది. ఒక రైటర్గా అంటే బేసికల్గా మనం అన్ని రకాలుగా అంటే ఏదైనా సరే చేయొచ్చండి. అంటే ఏది చేసినా దాంట్లో మనం కొంచెం స్టడీ చేస్తే పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రీయ సంగీతం మీద ఒక సబ్జెక్ట్ ఏదైనా రాసి కర్ణాటక సంగీతము అనే బ్యాక్డ్రాప్లో ఒక సినిమా చేస్తున్నానంటే దాంట్లో ఎంతో కొంత ప్రవేశం ఉండాలి, లేదంటే దాన్ని మనం ఎంతో కొంత స్టడీ చేసి లేదా తెలిసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అందులో ఉన్న సారాన్ని మనం గ్రహించి దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోగలిగామనుకోండి, ఆథెంటిసిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ పెరుగుతుందండి. అది ఇప్పుడు కమింగ్ డేస్లో మీకు యాక్టర్గా ఎవరైనా ఆపర్చునిటీ వస్తే మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నారా? ఎందుకు ఆ యాక్టింగ్ అనేది నాకు అంటే చాలా ఫస్ట్లో అప్లికేషన్, ఇప్పుడు కొంచెం మీకు తెలియదని చెప్పాను కదా, రెమ్యునరేటివ్గా కూడా ఉంటుంది. సో అప్పుడప్పుడు సరదాగా మనకేం క్లాష్ లేదు, మనకి పెద్ద ఇబ్బంది లేదు అని అనుకున్నప్పుడు 1-2 రోజుల వరకు వెళ్ళి చేస్తున్నాను. బట్ ఇదే నా ప్రొఫెషన్, ఇదే నా కెరీర్ అని చెప్పేసి ఎప్పుడూ అనుకోను కూడానండి. దట్ ఈజ్ ఓన్లీ బై ప్రోడక్ట్. అంటే బై ప్రోడక్ట్ అంటే మనం యాక్టర్గా నాకు గుర్తింపు ఉంది కాబట్టి ఎవరైనా పిలిచి నాకు కన్వీనియంట్గా ఉంది అని అనుకున్నప్పుడు వెళ్ళి చేస్తున్నాను. సార్ ఫైనల్గా RRR గురించి ప్రేక్షకులందరికీ ఏం చెప్తారు? RRR గురించి నేను చూసింది ఏంటంటే అండి, ఇద్దరు కమర్షియల్ హీరోలు ఇద్దరు వాళ్ళ దీంట్లో వాళ్ళ అభిమానుల దృష్టిలో కానీ లేకపోతే జనరల్ ప్రేక్షకుల దృష్టిలో కానీ టాప్ మోస్ట్ క్రీమ్లో ఉన్నవాళ్ళు, అంటే టాప్ లేయర్లో ఉన్నవాళ్ళు, టాప్ హీరోస్ వాళ్ళిద్దరిని పెట్టుకుని ఒక కమర్షియల్ సినిమాని బ్యాలెన్స్ చేయటం అనేది చాలా టఫ్ యాక్ట్ అండి. అది కథాపరంగా కానీ దర్శకత్వ పరంగా కానీ. రెండోది ఏంటంటే కథాపరంగా దర్శకత్వ పరంగా కూడినా కూడా వాళ్ళిద్దరినీ సెట్స్ మీద పెట్టుకుని బ్యాలెన్స్ చేయటం అనేది యాక్ట్ అద్భుతంగా చేశాడండి రాజమౌళి. దట్స్ రియల్లీ సంథింగ్ అండి. తను పెట్టిన ఎఫర్టు. మిగిలిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. అది పర్ఫెక్ట్గా ఈ 5 ఏళ్ళు లాక్ రావటం అనేది ఈ 4 ఇయర్స్ ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేశాడండి తను. అది రియల్లీ కమెండబుల్ అండి. అది దాని తాలూకు రిజల్ట్ కూడా అంతే అద్భుతంగా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యింది. ఎక్కడా కూడా అంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మీరు ఇంకెక్కడా కూడా చూసి ఉంటారు. ప్రతిసారి ఇట్టటి పాత రోజుల్లో కూడా కమర్షియల్ హీరోలు ఇద్దరు కలిపి చేశారు అని అన్నప్పుడు
ఒకళ్ళకి తక్కువైంది ఒకళ్ళకి ఎక్కువైంది లేదా ఇది అని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావటం జరిగేదండి. ఇందులో మీరు అది భూతత్వం వేసినా కనపడదు, అంత సమతూకం. ఇట్స్ రోప్ వార్క్. ఇది 100 అంతస్తుల మేడకి ఇంకో 100 అంతస్తుల మేడకి మధ్యన ఒక తాడు వేసి బ్రహ్మాండంగాని దాని మీద నడిచినది ఎంత ఇదో ఇది అంత ఇది. కానీ మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఒక టాప్ మోస్ట్ హీరో, ఇక్కడ ఒక టాప్ మోస్ట్ హీరో. ఒక డైలాగ్ ఈయన్ని పెంచినట్టు చూపించిన, ఒక డైలాగ్ ఈయన దగ్గర చేయించిన అసలు అక్కడ అది కేటిక్గా ఉంటుంది. మాకు అది తెలుసండి. అది మనసులో నిరంతరం పెట్టుకుని ప్రతిదీ అంటే చెక్కటం అంటారు చూడండి. జక్కన్ అని తనకి ఎలాగో పేరుంది, అది చెక్కటం అది పర్ఫెక్షన్ కోసం అయి ఉండొచ్చు. ఇది అలా కాదు, ఇది ఏంటంటే సమతూకంలో చెక్కుడు అనమాట అండి. అంటే ప్రతిదీ ఎప్పటికప్పుడు వెయిట్ చేసుకుంటే ఏమవుతుంది, ఇది ఈ క్యారెక్టర్కి ఎక్కువ వెయిటేజ్ వస్తుందా లేకపోతే ఈ క్యారెక్టర్లో తక్కువ అవుతుందా అన్నది చూసుకుంటాం అనేటటువంటి బ్యాలెన్స్ కి మనం మ్యాక్సిమం మార్క్స్ పడతాయి. పాయింట్ యాక్చువల్లీ చాలా డెలికేట్ పాయింట్ అది కదా సార్. ఏమండి చాలా డెలికేట్ చాలా పాయింట్. డెలికేట్. ఎవరిని పెంచినా సో నవ్ యూ సీ ద మూవీ అండి. మీరు ఎలాగో సినిమా చూస్తారు, సినిమా చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతాయి. నిజం.